మూగ మనసులో పార్ట్ 13 రచన మీనా కుమారి గారు. తన రూమ్లో రాకింగ్ చైర్లో కూర్చుని తల పట్టుకొని ఆలోచిస్తున్నారు మహేష్ వర్మ గారు. గౌతమ్ నంద అన్నీ సిద్ధం చేసుకోవడానికి మధు నుండి ఇంకా ఫోన్ రాలేదని ఆలోచిస్తున్నాడు. మాన్వితకు ట్రీట్మెంట్ జాగ్రత్తగా జరిగిపోయింది, ఇక దిగులు లేదు. అటువంటి పరిస్థితి కలిగించిన వారిని మాత్రం విడిచిపెట్టకూడదు. అసలు మాన్విత మానవత్వానికి రూపం. ఆమెను చూస్తే అలా ఎలా చేయాలనిపించింది. చీమకైనా అపకారం తలపెట్టని పసిపిల్లల మనస్తత్వం మాన్వితకు. తనకు తెలిసి ఎంతోమందికి సహాయం చేసింది మాన్విత. ఆమె పుట్టినరోజు కొన్ని తన కూడా ఆమెతో అనాథాశ్రమాలకు వెళ్ళేవాడు. పెద్ద గ్రాండ్గా ఏమీ ఫంక్షన్ జరుపుకోవడం ఆమెకు అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఖర్చు పెట్టే డబ్బు మొత్తం ట్రస్టులకు, అనాథ శరణాలయానికి డొనేట్ చేసేది. చక్కటి భోజనం వడ్డించి స్వీట్లు, పండ్లు అన్నీ తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పిల్లలకు అందరితో పాటు తను వడ్డించేది. ఈరోజు మాన్విత ఇలా అంటూ బాధపడ్డాడు గౌతమ్ నంద. అమెరికా వెళ్ళిపోయే ముందు ఒకసారి శ్రీనాథ్ పుట్టినరోజుకు స్వీట్స్, పళ్ళు, స్నాక్స్ అన్నీ తీసుకొని వెళ్ళింది. ఆ సంఘటన కళ్ళ ముందుకొచ్చింది గౌతమ్ నందకు. హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నాడు గౌతమ్ నంద. హడావిడిగా వచ్చింది. రండి, పనుంది, కార్ తీయండి గౌతమ్ అని చెప్పింది. అలాగే నవ్వుతూ చూశాడు గౌతమ్ నంద. అలా చూస్తూ మీరు ఈ రోజంతా గడిపేస్తారు కానీ రండి ముందు అంటూ నవ్వింది మాన్విత. తనను తాను సర్దుకున్నాడు గౌతమ్ నంద. వెంటనే పైకి లేచాడు. నాన్నగారు ఆపరేషన్లో ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు అన్నాడు గౌతమ్ నంద. పేషెంట్స్ ఎక్కడికి పారిపోరు, ఏదో హాస్పిటల్ మొత్తం మీరే ఉద్ధరించేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. నర్సులు ఉన్నారు, ఇంకా డాక్టర్స్ ఉన్నారు, కాంపౌండర్స్ ఉన్నారు, పేషెంట్స్ని కంట్రోల్ పెట్టే సిబ్బంది ఉన్నారు, మీరు చెప్పకండి కహానీలు అంటూ నవ్వింది అందంగా మాన్విత. ఎల్లో కలర్ శారీ కట్టింది, ఆరెంజ్ కలర్ డిజైన్ బ్లౌజ్ వేసింది, హెయిర్ చాలా స్టైల్గా ముడి వేసింది, ముడికి పక్కగా పువ్వులు పెట్టింది. అందంగా పక్కపక్క నవ్వాడు గౌతమ్ నంద మాన్వితను చూస్తూ. ఎందుకలా నవ్వుతున్నారు అన్నది చిరుకోపంగా మాన్విత. ఏం లేదు, మీ ముడి పక్కన పూలు చూస్తుంటే నవ్వొచ్చింది అన్నాడు గౌతమ్ నంద. బాగోలేదు అంటున్నారా అన్నది మాన్విత. అయ్యో సారీ, బాగోలేదని నేనెలా చెప్తానండి అసలు అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. ఆ పూలు అలాగే ఉంచేసి హెయిర్ స్టైల్గా వదిలేయండి, బాగుంటారు అన్నాడు నవ్వుతూ. మీరు చెప్పినట్టు చేయాలా ఏంటి అంటూ నవ్వుతూ సైడ్ ఉన్న పువ్వులు అలాగే ఉంచి హెయిర్ని వదిలేసింది మాన్విత. చాలా అందంగా కనిపించింది మాన్విత. ఎవరైనా చిత్రం గీస్తున్నారా అన్నది మాన్విత. చిత్రమా అన్నాడు గౌతమ్ నంద ఆశ్చర్యంగా. ఏం లేదు, మీరు స్టాచ్యూలా నిలబడిపోయి ఉంటేను కదలకుండా అన్నది మాన్విత అందంగా నవ్వుతూ ఉండండి అంటూ ఒకసారి రూమ్లోకి వెళ్ళాడు. సార్కి నన్ను అడిగితే బయటకెళ్ళానని చెప్పు అన్నాడు గౌతమ్ నంద అక్కడున్న కాంపౌండర్తో. అప్పుడే లోపల నుంచి బయటకు వచ్చారు మహేష్ వర్మ గారు. రండి గౌతమ్ అంటూ పిలుస్తుంది మాన్విత. సార్ అంటూ చిన్నగా చెప్పలేక నుంచున్నాడు గౌతమ్ నంద. వెళ్ళు, లేకుంటే ఇంటికెళ్ళాక నాకు క్లాస్ చెప్తోంది హోమ్ డిపార్ట్మెంట్, మరి ఏం చేస్తాం అన్నారు నవ్వుతూ మహేష్ వర్మ గారు. అవును, అక్కడికి మీకు భయం నేనంటే మీకు మాతో స్పెండ్ చేయడానికి టైం కూడా ఉండదు అలాగే అంటూ తండ్రి భుజం మీద వాలింది మాన్విత. కారు ఎక్కుతున్న గౌతమ్ నందను నేను డ్రైవ్ చేస్తానులేండి డాక్టర్ గారు, మీకెందుకు శ్రమ అన్నది నవ్వుతూ మాన్విత. ప్రతి విషయంలోనూ హుషారు, జోరు ఎక్కువ మాన్వితాలు. కారు వెనక సీట్లో పళ్ళు, స్వీట్స్ అన్నీ చూసిన గౌతమ్ ఏంటి మాన్విత విశేషం, ఎక్కడికి వెళ్తున్నామన్నాడు. తినబోతూ రుచి అడగడం ఎందుకు అంటూ నవ్వింది మాన్విత. స్లోగా నడపండి మాన్విత మేడం గారు అంటూ నవ్వాడు గౌతమ్ నంద. మా కాలేజీలో కార్ రేసింగ్లో నేనే ఫస్ట్ 3 చోట్ల కూడా పాల్గొన్నాను తెలుసా అన్నది నవ్వుతూ మాన్విత. స్వతంత్రంగా మాట్లాడలేని కొన్ని భావాలు మౌనంగా ఉండేట్లు చేస్తాయి. మనసంతా ప్రేమను నింపుకున్న గౌతంలో ఒక రకమైన నిశ్శబ్దం ఉండేది. ఏదో స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయ్యి టేప్ రికార్డులా మౌనంగా ఉంటారెందుకు, మాట్లాడండి ఖర్చుండదులే అంటూ నవ్వింది మాన్విత. ఎందుకు సైడ్ అద్దంలో నుండి నన్నే దొంగ చూపులు చూస్తారు, డైరెక్ట్గా చూడొచ్చుగా అని నవ్వింది మాన్విత. లేదు, మీ పూలు కిందకు పడుతున్నాయి అందుకని అంటూ మొహమాటంగా ఏం మాట్లాడాలో తెలియక ఒక రకంగా కూర్చున్న గౌతమ్ వైపు చూసి పక్కపక్క నవ్వేసింది మాన్విత. అసలు ఎంబీబీఎస్ ఎలా చదివారండి, పైగా స్పెషల్ కోర్స్ సైకాలజీ చదివొచ్చారు అంటూ నవ్వుతూ ఉంది మాన్విత. చెప్పలేని భావాలు ఎన్నో మదిలో మెదిలేవి గౌతంలో. స్వతంత్రించి చెప్పలేకపోయాడు. అవును, ఎటు కాని నడి సముద్రంలో మునిగిపోతున్న తన జీవితాన్ని ఆదుకున్న వ్యక్తి మహేష్ వర్మ గారు. అటువంటి వారి కూతురు మాన్విత స్వతంత్రించి తన మనసులో మాట ఆమెకు చెబితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో, ఒకవేళ తప్పుగా అర్థం చేసుకుంటే అసలుకే మోసం వస్తుందేమో అన్న భయం గౌతంలో ఉండేది. అన్నయ్య పుట్టినరోజు గౌతమ్, అన్నయ్య బిజినెస్ పని మీద లండన్ వెళ్ళి ఉన్నారు. అందుకనే ఇక్కడి గుడిలో పూజ చేయించి అనాథాశ్రమంలో అందరికీ స్వీట్స్, పళ్ళు అన్నీ పంచి పెడదామని బయలుదేరాను అంటూ నవ్వింది మాన్విత. మరి నేనెందుకు మాన్విత అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియని గౌతమ్. నేను అందరికీ పళ్ళు ఇస్తుంటే ఆ బుట్ట మీరు మొయ్యాలి,
కదా స్వీట్స్ పంచుతుంటే ఆ ప్యాకెట్స్ పట్టుకొని ఉండాలిగా నా పక్కన అన్నది మాన్విత. ఓకే, అవునవును అన్నాడు గౌతమ్. అయ్యో ఏమవునండి అంటూ పకపక నవ్వింది మాన్విత. మీరు మానసిక వైద్యులు ఏంటండి బాబు, ఇలా అయోమయంగా మీరే ఉంటే పేషెంట్ పరిస్థితి అదోగతే అంటూ నవ్వుతూనే ఉంది మాన్విత. మాన్విత, నేను నీ ఒక్కదాని దగ్గర ఇలా అయిపోతున్నాను. నా ప్రేమ నా పెదవి దాటి నీ దగ్గరికి ఎక్కడ వస్తుందో అన్న మౌనంలో ఎన్నో తడబాట్లు. అదే గుండెల నిండా గాలి పీల్చుకొని నవ్వాడు గౌతమ్. సరిపోయింది, నవ్వడానికి కూడా గుండెల నిండా గాలి పీల్చుకోవాలా ఏంటి అంటూ నవ్వుతూనే ఉంది మాన్విత. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఎందుకు అలా నవ్వుతూ నా హృదయ స్పందనలు పెంచుతూ ఉంటావు మాన్వి అనుకున్నాడు గౌతమ్ నంద తన మనసులో. మీరు నన్ను మాన్వి అన్నారా అన్నది మాన్విత. అబ్బే లేదు లేదు అంటూ తడబడ్డాడు గౌతమ్ నంద. నన్ను మాన్వి అని అప్పుడప్పుడు నాన్నగారు ప్రేమ ఎక్కువైనప్పుడు అన్నయ్య అంటూ ఉంటారు. అరే అంటూ కారు ఆపేసింది మాన్విత. ఏంటి ఇక్కడ, ఆ పాపకేం జరిగింది అంటూ కారు దిగి ప్రశ్నించింది మాన్విత. గౌతమ్ ఆ పాపను పైకి లేపాడు. మీ అమ్మ వాళ్ళు ఎవరమ్మా అని ప్రశ్నించాడు. నాకు ఎవరూ లేరండి, నేను అనాథను, నన్ను స్పీడ్గా ఒక బైక్ గుద్ది వెళ్ళిపోయింది అంటూ వణికిపోతూ ఏడుస్తూ చెప్పింది. తెలిసి తెలియని మాటలలో ఆ పాప 5 ఏళ్లుంటాయి. ఆ పాపను తీసుకొని కారు వెనక ఎక్కించింది మాన్విత. కారులో ఉన్న మెడికల్ బాక్స్ తీసి ఆ అమ్మాయికి కట్లు కట్టేసింది. ఎందుకే మాన్విత, నువ్వు నాకు నచ్చేది. నీలాంటి వాళ్ళు అరుదుగా పుడుతుంటారు. మనసు, మాట, అందం అన్నీ దేవకన్యలలా ఉంటారు అంటూ అలాగే చూస్తూ ఉన్నాడు మాన్విత వైపు గౌతమ్. సార్, దెబ్బ తగిలింది నాకు కాదు పాపకి, టించర్ అక్కడ వేయండి అంటూ నవ్వింది మాన్విత. వెంటనే సర్దుకున్నాడు గౌతమ్ నంద. నిజమే, నా మనసు ఆమెకు అప్పుడు అర్థమై ఉంటుంది. ఆమె నవ్వులో నీ ఇష్టాన్ని నేను గ్రహించలేకపోయాను, కానీ ఆ చూపుల్లో ప్రేమను ఎప్పటికప్పుడు చూస్తూ నా లోకంలోకి వెళ్ళిపోయేవాడిని. అందుకే ఆ చూపులలో నీ ప్రేమను తొందరగా గమనించలేకపోయా. ఆ తర్వాత కిందకు దిగి ఆ బైక్ నెంబర్ తీసుకోమని చెప్పింది. బైక్ నెంబర్ ఎవరికైనా తెలుసా అని ఎంక్వైరీ చేశాడు గౌతమ్ నంద. ఒక షాప్ వాడు చెప్పాడు. వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేశారు గౌతమ్ నంద. ఆ పాపను తీసుకొని అనాథాశ్రమానికి వెళ్ళి ఆ పాపను అడుక్కోమని చెప్పి ఎవరో చెప్తున్నారు అని చెబుతుంది. కానీ ఆ వివరాలు ఏమీ చెప్పలేకపోయింది. పాపను తీసుకొని అనాథాశ్రమానికి చేరారు. అక్కడ ఆ పాపను చేర్చారు. అందరికీ స్వీట్స్, పళ్ళు, స్నాక్స్ ఇచ్చింది. వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు అని చెప్పి మాన్విత శ్రీనాథ్కి వీడియో కాల్ చేసింది. శ్రీనాథ్కి అందరూ బర్త్డే విషెస్ చెప్పారు. అక్కడి పిల్లలంతా ఫోన్లో. అక్కడ నుండి బయలుదేరి కొండ మీద గుడికి బయలుదేరారు. గంట ప్రయాణం చేసి హాయిగా మాట్లాడుకుంటూ నవ్వుతూ తుల్లుతూ. మాన్విత మామూలు అల్లరి పిల్ల కాదు. కొండ ఎక్కుదాం అనుకునేసరికి వర్షం మొదలయ్యింది. కిందకు దిగిపోయింది మాన్విత. ఎంత హాయిగా వర్షంలో తిరుగుతూ ఆనందంగా నవ్వుతూ గౌతమ్ నందాని కూడా బయటకు లాగింది. నాకు వానలో తడవడం అంటే చాలా ఇష్టం. రేపు నాకు జలుబు చేసి మీకు జలుబు చేయకపోతే మా నాన్నగారితో నీకే కష్టం. అందుకే నువ్వు కూడా తడువు అంటూ గౌతమ్ నంద చేయి పట్టుకొని చిటపట చినుకులు పడుతూ ఉంటే డాక్టర్ గారు పక్కన ఉంటే చెప్పలేని ఆ హాయి అంటూ పాట పాడుతూ నవ్వింది మాన్విత. అల్లరిగా హుషారుగా ఉంటుంది, కానీ బోర్డర్ దాటనివ్వడంతా స్ట్రిక్ కూడా ఉంటుంది. అలా నవ్వుతున్నట్లే ఉంటాయి ఆ కళ్ళు. అంతలోనే చెరుక్కున చూసినట్లుంటాయి ఆ అమ్మాయిలు. మనసేమిటో ఏమీ అర్థం కాదనుకున్నాడు గౌతమ్ నంద. తడుస్తున్న మాన్వితను చూస్తూ ఉన్న గౌతమ్ నందకు కిరిబిక్కిరైపోయినట్లు అనిపించింది. ప్రేమతో ఒక అడుగు ముందుకు వేశాడు. ఇలాంటి చక్కటి మబ్బులు పట్టిన వాతావరణం, ఆకాశంలో ఇంద్రధనస్సు, చుట్టుపక్కల ఎవరూ లేని ఏకాంతం. రవివర్మ చిత్రానికి ప్రాణం వచ్చిందా అన్నట్లు ఉన్న మాన్విత, నీకు ఇది న్యాయం కాదు. నన్ను ఇలా ప్రేమ అడకత్తెరలో ఇరికించడం ఏమన్నా బాగుందా అనుకున్నాడు మనసులో గౌతమ్ నంద. అబ్బా ఏమనుకోకండి, మీరు వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయలేరు. ఎంతసేపు ఇంజెక్షన్లు, హాస్పిటల్లో పేషెంట్లే కాదండి, కాస్త మనలో ఉన్న మనసుని కూడా సంతృప్తి పరుస్తుండాలి కదా అంటూ నవ్వింది అందంగా మాన్విత. ఎక్కడో చిన్నగా మెరుపు మెరిసింది. వర్షం అంటే ఇష్టం, కానీ మెరుపులంటే భయం నాకు అన్నది మాన్విత. సరే రండి వెళ్దామన్నాడు గౌతమ్ నంద. ఒక్కసారి తడిచి వచ్చేస్తానంటూ కురుస్తున్న వెన్నెల తరుము లాంటి వానలో పున్నమి వెన్నెల చిన్నది ఆనందంగా తడిసి ముద్దవుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద. మాన్వితాన్ని నిన్ను ప్రేమిస్తున్నాను పరిగెత్తుకొని దగ్గరకొచ్చి మాన్విత. సర్లే పదండి, ఎందుకు ఇబ్బంది పడతారు అని కారెక్కింది మాన్విత. అంటే నేను మాట్లాడింది బయటకు వినబడలేదా? నేను ఇష్టపడుతున్నానన్న చెప్పిన మాట నా గొంతులోనే నలిగిపోయిందా? గౌతమ్, ఎంత ధైర్యవంతుడివి. కాలేజీలో
కాలేజీలో ఆకతాయిలాట కట్టించేవాడివి. ఎంత పెద్ద రౌడీనైనా ఎదుర్కోవచ్చు, కానీ నీ ముందు మాత్రం నోరు మెదపలేకపోతున్నాను. గౌతమ్ నందాకు తెలియని విషయం ఏంటంటే, అలా వర్షంలో నడుస్తున్నప్పుడైనా, ఆడుతున్నప్పుడైనా చొరవగా తన మనసులో మాట చెబుతాడేమో అన్న ఆలోచన మాన్వితాలో ఉంది. అందుకే అంత అల్లరి చేసింది. అయ్య బాబోయ్! నువ్వు బయటపడవు, నేను బయటపడలేను. మన ఇద్దరం ప్రేమ గురించి చెప్పుకునేదెప్పుడు అంటూ ఆలోచనలో పడిపోయింది మాన్విత. కొండ మీద గుడికి వెళ్ళి ఇద్దరు దండం పెట్టుకున్నారు. ఇద్దరి మనసులో కోరిక దేవునికి మాత్రమే తెలుసు. మా ఇద్దరిని ఒకటి చేసి సంతోషాన్ని మాకు ప్రసాదించమని అడిగారు వారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి చిరునవ్వుతో ఉన్నాడు చిద్విలాసంగా. గౌతమ్ నా పక్కన పడుకోవా అంటూ మాన్విత బతిమాలినట్టుగా ఆలోచనలో ఉన్న గౌతమ్ పక్కనే పడుకునున్న మాన్విత తల నిమురుతూ, నీ దగ్గరే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళాను అంటూ నవ్వాడు గౌతమ్. నేను నీతో మాట్లాడను అన్నది మాన్విత. ఎందుకు అన్నాడు గౌతమ్. నాకు వాంతి అయింది, నాకు చిరాకుగా అనిపించింది, నాకు జ్యూస్ ఎందుకు ఇచ్చారు, అందుకే వాంతి అయింది యాక్ అన్నది మాన్విత. శుభ్రం చేసింది నేనే కదమ్మా అన్నాడు గౌతమ్ నవ్వుతూ. అందుకే నీ చేతులు కడుక్కొనిరా ఒకసారి అన్నది మాన్విత. శుభ్రంగా కడుక్కున్నాను మాన్వి అన్నాడు గౌతమ్. డెటాల్ వేసి కడుక్కోవాలి శుభ్రంగా అన్నది మాన్విత. అవునా, ఇలాంటి విషయం నీకెలా తెలుసు? నాకు కూడా తెలియదు కదా అన్నాడు గౌతమ్. అవును, మా డాడీ చేతులు శుభ్రంగా కడుక్కో అని చెప్తారు ఎప్పుడు. అన్నయ్య కడుక్కోకుండా భోజనం చేసేస్తాడు ఒక్కోసారి అంటూ చిన్నపిల్లలా నవ్వింది మాన్విత. నేను కూడా డెటాల్తో కడుక్కున్నాలే నా చేతుల్ని అంటే మాన్విత తన చిన్నతనంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. చాలా మంచి విషయం అనుకున్నాడు ఆనందంగా గౌతమ్. సారీ గౌతమ్ అన్నది మాన్విత. ఈసారి ఎందుకు ఇప్పుడు అన్నాడు నవ్వుతూ గౌతమ్. నేను వాంటింగ్ చేసుకుంటే నువ్వే శుభ్రం చేశావు కదూ, అందుకు. ఈసారి అన్నయ్య నాకు ఏదైనా స్వీట్స్ తీసుకొచ్చిస్తే నీకు కూడా పెడతాను సరేనా అన్నది మాన్విత. ఎక్కువగా మాట్లాడలేని మాన్విత జరిగిపోయిన సంఘటనలు మాట్లాడుతూ ఉంది దారుణంగా. ఆనందంగా వింటున్నాడు గౌతమ్. అవును, నువ్వెందుకు నా గదిలో పడుకున్నావన్నది మాన్విత. సరిపోయింది, నువ్వే కదా నన్ను ఇక్కడ పడుకోమన్నావన్నాడు గౌతమ్. అవును, భయం నాకు, అందుకే అంటూ గౌతమ్ వైపు చూసి నవ్వింది మాన్విత. మన ఇద్దరికి పెళ్ళైపోయింది కదూ, అందుకే నేను నీ దగ్గరలో ఉన్నాను అంటూ నవ్వాడు గౌతమ్. అవును, ఆ సంగతి నాకు తెలుసు, తెలీదు అనుకోవద్దన్నది కొద్దిగా సీరియస్గా మాన్విత మెడలోని దండ ఓపెన్ చేసి ఈ ఫోటోలు ఎవరివి అంటూ చూపించాడు పరీక్షగా చూసిన మాన్విత. ఇది నేనే, ఇది నువ్వు రెడ్ డ్రెస్లో చాలా బాగున్నావంటూ నవ్వింది మాన్విత. అవును, చెర్రీ కలర్ బ్లేజర్ వేసుకున్నప్పుడల్లా చాలా బాగుందని చెప్పేది మాన్విత. అంటే తనకి ఇష్టమైనవి అలాగే నచ్చుతున్నాయి ఇప్పుడు. చాలా ఆనందంగా మాన్వితను ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్. వద్దు వద్దు అన్నది మాన్విత. ఎందుకు అన్నాడు నవ్వుతూ గౌతమ్. నేను స్నానం చేయలేదు కదా, చాలా శుభ్రంగా ఉండాలన్నది మాన్విత. ఓ, ఎంతైనా డాక్టర్ కదా, ఆ లక్షణాలు తనకున్న శుభ్రతలు ఒక్కొక్కటిగా బయటకు రాబోతున్నాయి అయితే అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా. ఏం పర్వాలేదు అంటూ నవ్వాడు గౌతమ్. సరే అయితే నీకు ముద్దు పెడతానులే అన్నది మాన్విత. అలా గౌతమ్ నంద ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది మాన్విత. ఆమె పెదవులు అలా తగులుతుంటే గౌతంలో ఉన్న హీరో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఒక డాక్టర్గానే ఆలోచిస్తున్నాడు. పాపం అతి కష్టం మీద ఎందుకు అలాగే ఉండిపోయారు స్టాచ్యూలాగా అంటూ నవ్వింది మాన్విత. ఎక్కడికక్కడే ముద్దులతో లవ్ లాక్ చేస్తున్నావు, ఇంకేం కదలను నేను అన్నాడు గౌతమ్ నవ్వుతూ. లవ్ లాక్ అంటే అన్నది మాన్విత నవ్వుతూ. సరే అయితే మాట్లాడకుండా ఉండు అంటూ గౌతమ్ మాన్వితను నుదుటిపై ముద్దు పెట్టాడు. అలా ఆమె కన్నుల మీద బుగ్గ మీద ముద్దులు పెడుతూ ఉన్నాడు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ముఖమంతా పెదవుల దగ్గరకు వచ్చేసరికి మాన్వితలో ఒక రకమైన భావాలు గమనించాడు. మాన్విత మెడవంపుల్లో పెట్టిన ముద్దుకు మాన్విత గౌతమ్ను గట్టిగా దగ్గరకు తీసుకుంది. ఇదే లవ్లా కంటే అంటూ నవ్వేశాడు గౌతమ్. ఏదోలాగా అనిపించింది నాకు, నేను గట్టిగా పట్టుకోవాలని, ఇంకా గట్టిగా ముద్దు పెట్టుకోవాలని అంటూ ఇంకా ఏవేవో చెబుతుంది మాన్విత. అయితే అమ్మాయి గారికి అన్ని స్పర్శ కేంద్రాలు బాగానే ఉన్నాయని నవ్వేశాడు గౌతమ్. స్పర్శ కేంద్రాలు అంటే అన్నది మాన్విత. ఇక గౌతమ్, ఇప్పుడు వద్దులే, అది మళ్ళీ తెలుసుకుందాం ఇంకొక రోజు అన్నాడు నవ్వుతూ. అయితే నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నది బొంగమూతి పెట్టుకొని మాన్విత. అయితే వెళ్ళి తీసుకురానా అన్నాడు గౌతమ్. నువ్వు వెళ్ళొద్దు, నాకు ఇలాగే బాగుంది అంటూ నవ్వింది మాన్విత. ఎందుకు బాగోదు, మొత్తంగా నా పైన పడుకొని పోయావు కదా అని మనసులో నవ్వుకున్నాడు గౌతమ్. డాడీని కానీ అన్నయ్యని కానీ ఐస్ క్రీమ్లు తెమ్మని చెబుదాం, మన ఇద్దరం తిందాం ఓకేనా అన్నది మాన్విత. ఇంకేం కావాలి నీకు అన్నాడు గౌతమ్. నాకు
డాడీ చేస్తారు రుచిగా పెప్పర్ చికెన్ అంటూ నవ్వింది మాన్విత. ఓ తల్లే లేని పిల్లలు కదా, అంకుల్ వంట చేసి కూడా పెట్టేవారుగా పాపం అనుకున్నాడు గౌతమ్. అవును, ఆయన వంట నేను తినేవాడినిగా అని అనుకున్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. ఓకే, డాడీ వచ్చినప్పుడు చూద్దాం అన్నాడు గౌతమ్ నంద. నువ్వు చాలా మంచివాడివి కదూ అన్నది మాన్విత. ఎందుకు అన్నాడు నవ్వుతూ గౌతమ్. నేను అడిగినవన్నీ చేస్తున్నావుగా అందుకు. నేను అడగకపోయినా ముద్దులు పెడుతున్నావుగా అందుకు నవ్వుతూ చూస్తున్నాడు గౌతమ్ నంద. ఇక మాటల్లో పడి మాట్లాడుతూనే ఉండేలా ఉంది అనుకున్నాడు ముచ్చటగా. అయినా ఒకటే ఇబ్బంది అన్నది మాన్విత. ఇబ్బందా, ఎందుకు అన్నాడు గౌతమ్ నవ్వుతూ. నీ మీసాలు నాకు గుచ్చుకుంటున్నాయి అన్నది మాన్విత. మూకమొకలా పెట్టి పక్కపక్క నవ్వేశాడు గౌతమ్ నంద. కొంచెం యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అప్పటిదాకా మీసాలు ఉంచుకుంటాను ఓకేనా అన్నాడు గౌతమ్ నంద. యాక్షన్ సీన్స్ ఏంటి, ఫైట్స్ చేస్తావా అన్నది మాన్విత పైకి లేచి కూర్చొని ఇంట్రెస్ట్గా. అవును, విలన్స్ ఎవరో ఇంకా అర్థం కాలేదు, వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి కదా. అవును చేయాలి అన్నది మాన్విత అమాయకంగా. అలాంటప్పుడు ఈ మీసాలు లేకపోతే విలన్కు భయం ఉండదు కదా అన్నాడు నవ్వుతూ గౌతమ్. అవునవును భయం ఉండదు, కానీ జాకీ చాన్ చక్కగా చేస్తాడు కదా ఫైట్స్ అన్నది మాన్విత. జాకీ చాన్ అంటే మాన్వితకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ విషయం గౌతమ్ నందాకు తెలుసు. దారిలోకి వస్తుందనుకొని ముచ్చట పడిపోయాడు గౌతమ్ నంద. ఆయనకు కరాటీ చాలా వచ్చు, నాకు రావు కదా, నేను ఈ మీసాలతోనే భయపెట్టాలి కదా మరి అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద. అవును అవును, ఇంకా చాలా పెద్దగా పెంచుకో, అప్పుడు ఇంకా భయపడిపోతారని నవ్వేసింది మాన్విత. వద్దులే, నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. మీసాలుంచుకో, నాకు చెక్కిలిగిలి పెడుతుంది ఇక్కడ అంటూ చూపించింది మాన్విత. దొంగ అంటూ మాన్విత మెడవంపులో ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ నంద. చాలా బాగుందంటూ నవ్వేసింది మాన్విత. అయితే మీసాలు ఉంచుకోనా, కావాలని ఆశ్చర్యంగా ముఖం పెట్టన్నాడు గౌతమ్. తప్పకుండా ఉంచుకో అంటూ నవ్వింది మాన్విత. ఇంతలో గౌతమ్ నందాకు ఫోన్ వచ్చింది. పైకి లేచాడు. మాన్వితకి ఇష్టమైన బొమ్మలన్నీ ఆమె దగ్గర పెట్టాడు గౌతమ్ నంద. హలో మధు, ఏం సంగతి, ఇంతవరకు ఫోన్ చేయలేదే అన్నాడు గౌతమ్. దినేష్ భూపతి 3 నెలల దాకా రాడట, నిన్నటి రాత్రి స్టేట్స్ వెళ్ళాడట అని చెప్పాడు మధు. సరే అయితే శైలు గురించి, జాస్మిన్ గురించి, వారి వివరాలు మరికొన్ని కావాలి. డాక్టర్ గారు లేనప్పటికీ ఆయన విషయాలు చెప్పేవారు ఉంటారు, వారి ద్వారా తెలుసుకోండి అని మరికొన్ని మాట్లాడి పెట్టేశాడు ఫోన్ గౌతమ్ నంద. ఇంతలో మహేష్ వర్మ గారు వచ్చారు. సార్, మాన్వితకు మీరు చేసిన పెప్పర్ చికెన్ కావాలట అంటూ నవ్వాడు గౌతమ్ నంద. తప్పకుండా మాన్వి అంటూ కూతురు తలనిమిరి దగ్గర కూర్చున్నారు మహేష్ వర్మ గారు. సార్, నేను ఒకసారి క్లినిక్కి వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు గౌతమ్ నంద. గౌతమ్ నంద తన ఇల్లు ప్లస్ హాస్పిటల్కు వెళ్ళాడు. పేషెంట్స్ను డాక్టర్ జాను చూస్తున్నారు. నమస్తే డాక్టర్ అన్నది జాను. ఇది వరకు గౌతమ్ నంద అంటే ప్రేమ ఉండేది జానుకి, కానీ ఇప్పుడు అంతకు మించిన గౌరవం, దేవుడన్న భావన కలిగాయి ఆమెకు. జానుతో అన్నీ మాట్లాడి లోపలికి వెళ్ళాడు గౌతమ్ నంద. పేషెంట్స్ అందరికీ చూసి పంపించేశాను సార్, నేను కూడా వెళ్తున్నాను ఎంవీహెచ్కి అని చెప్పింది జాను. మహేష్ వర్మ హాస్పిటల్ ఎంవీహెచ్ తన రూమ్ లోనికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు గౌతమ్ నంద. గౌతమ్ మనసు ఒక రకమైన ఆనందం, మరొక రకమైన వేదనతో ఒక పెగ్ వైన్ తాగి తన పర్సనల్ లాకర్ ఓపెన్ చేశాడు. అందులో మాన్విత ఫోటో చూసి ముద్దు పెట్టుకున్నాడు. పక్కనే ఆల్బమ్, తన చిన్నతనం, అమ్మ నాన్న, ఎంత అందమైన కుటుంబం తమది. గత ఆలోచనలోకి వెళ్ళాడు గౌతమ్ నంద. ప్రభాకర్ అర్చన గారి ఒక్కగానొక్క కొడుకు గౌతమ్ నంద. ప్రభాకర్ గారు కోటీశ్వరుడు, ఆయనకు ఫ్యామిలీ ఫ్రెండ్గా మహేష్ వర్మ గారు. మహేష్ వర్మ గారు అంబిక గారితో తనకు 4వ సంవత్సరం ఉన్నప్పుడు వచ్చారింటికి. రాజమహల్ లాంటి ఇల్లు ప్రభాకర్ గారిది, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అప్పటికి 6 ఏళ్లవాడు శ్రీనాథ్ వర్మ. శ్రీనాథ్ వర్మకు గౌతమ్ నందకు మంచి స్నేహం చిన్నతనం నుండి. శ్రీనాథ్ అల్లరిగాడు, జోకులు వేస్తూ ఆనందంగా ఉండేవాడు. గౌతమ్ నంద కాస్త ముభావంగా ఉండేవాడు. తల్లి అర్చనకు క్యాన్సర్ అని తెలిసి తండ్రి దిగులుగా ఉండేవాడు. ఆమెకు భర్తను బిడ్డను వదిలి వెళ్ళడం ఇష్టం లేక విపరీతంగా ఏడ్చేది. దేనికైనా ట్రీట్మెంట్ ఉందని చెప్పేవారు ప్రభాకర్ గారు. అలాగే మహేష్ వర్మ గారిని పిలిపించి అర్చన గారికి కౌన్సిలింగ్ ఇప్పించేవారు. మహేష్ వర్మ గారు చెప్పిన అమెరికాలో చాలా పెద్ద హాస్పిటల్లో చూపించేవారు ప్రభాకర్ గారు తన భార్యను. చిన్నతనంలో ఉన్న గౌతమ్ నందకు తల్లిదండ్రులు ఎందుకలా బాధపడుతున్నారో అర్థమయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లోని శ్రీనాథ్ వర్మతో స్నేహం గౌతమ్ నందలోని చురుకుదనం పెంచింది. శ్రీనాథ్ వర్మతో ఆడుతూ పాడుతూ చక్కగా ఎంజాయ్గా ఉండేవాడు గౌతమ్ నంద. కనపడని అల్లరి చేసేవారు వాళ్ళిద్దరూ కలిస్తే. అటువంటి పరిస్థితుల్లో అంబిక గారు చనిపోయారు. మాన్వితను ప్రసవించి తల్లిని దూరం చేసుకున్న శ్రీనాథ్ వర్మ చాలా బెంగగా ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోయేవాడు. అటువంటి పరిస్థితుల్లో గౌతమ్ నంద అతనితో కలిసిమెలిసి శ్రీనాథ్ వర్మ బాధను కూడా గమనించేవాడు. మహేష్ వర్మ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు శ్రీనాథ్ వర్మ చెల్లెల్ని చాలా జాగ్రత్తగా చూడడం గమనించే
ఆలోచించేవాడు గౌతమ్ నంద. అలా అలా శ్రీనాథ్ వర్మ ఇంటర్ అయిపోయాక అప్పుడు గౌతమ్ నంద ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బైపీసీలో చేరాడు. శ్రీనాథ్ వర్మ, గౌతమ్ నంద కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటూ, అల్లరి చేస్తూ ఆనందంగా ఉండేవారు. అప్పుడప్పుడు మహేష్ వర్మ గారు డిన్నర్‌కి ఏర్పాటు చేసి వారి ఫ్యామిలీతో గౌతమ్ నంద కూడా కూర్చొని ఆనందంగా తినేవాడు. అర్చన గారికి కూడా హెల్త్‌కు చాలా వరకు మెరుగైపోయింది. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉండడం చూసి గౌతమ్ కూడా చాలా సంతోషపడిపోయేవాడు. ఆ రోజు కాలేజీలో ఆడపిల్లలను ర్యాగింగ్ చేస్తున్న శేషుని గమనించాడు గౌతమ్ నంద. సీనియర్ అయిన శేషు జూనియర్స్ని ఆట పట్టించేవాడు. కానీ ఆ ర్యాగింగ్ మితిమీరినట్లుగా ఉండేది. అలాగే జూనియర్ అయిన గౌతమ్ నందాని కూడా ర్యాగింగ్ చేయబోయాడు. గౌతమ్కు 10th నుండి ఎక్సర్సైజ్ చేయడం, బాడీని డెవలప్ చేసుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. కరాటీ కూడా నేర్చుకున్నాడు. ప్యాంట్ తీసి డ్రాయర్తో కాలేజీలో పరుగులు పెట్టమని చెప్పాడు గౌతమ్ నందాకు. శేషు విపరీతమైన కోపం వచ్చింది గౌతమ్కు. గౌతమ్కి మొదటి నుండి కోపం వస్తే కంట్రోల్ కాదు. అంతే తన పిడికిలితో శేషు ముఖం మీద ఒక్క గుద్దు గుద్దాడు గౌతమ్ నంద. అనుకోని ఆ సంఘటనకు శేషు తల తిరిగినట్లయింది. గౌతమ్ నంద కాలర్ పట్టుకున్నాడు శేషు. పిచ్చ కోపం వచ్చిన గౌతమ్ నంద కరాటే కిక్స్ ఇచ్చాడు. దాంతో కూలపడిపోయాడు శేషు. అక్కడ తో ఇబ్బంది పడుతున్న వారందరూ ఆనందపడిపోయారు. గౌతమ్ నంద వైపు చూసి కాలేజీ హీరో వచ్చాడ్రా అంటూ మిగిలిన సీనియర్స్ అరుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారంటూ వచ్చి పిలిచారు స్టూడెంట్స్. గౌతమ్ నంద అలాగే కోపంగా ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.